గైస్ వెల్కమ్ బ్యాక్ టు పుత్తడి బొమ్మ యూట్యూబ్ ఛానల్. నేను మళ్ళీ చేసిన ఇట్లా ఎన్నిసార్లు చెప్పినో ఈ ఛానల్లో, బట్ స్టిల్ దట్స్ ఓకే. మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నాం. ఇది ఎప్పటివరకు ఉంటుందో మనకు తెలియదు, బట్ ఈసారి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయబోతాం. సో బేసిక్గా నా పేరు వచ్చేసి వైష్ణవి, కానీ ముద్దుగా నాకు నేను ఇచ్చుకున్న పేరు పుత్తడి బొమ్మ. కానీ నాకు కావాల్సిన వాళ్ళు నన్ను ముద్దుగా వైషమ్మ అని అంటారనమాట, నా ఫ్రెండ్స్తో సహా. మా మమ్మీ వచ్చేసి అమలు. సో మోస్ట్లీ అంత స్పెసిఫిక్ నిక్ నేమ్ ఏం లేదు. సో యూ కెన్ కాల్ మీ పుత్తడి, బొమ్మ, అమ్లు, వైషు, ఏదైనా ఓకే. సో బేసిక్గా నాకు ముచ్చట చెప్పడం అన్నా, నా మాటలు పుట్టినల్లాగా ఇట్లా ఇట్లా వస్తూనే ఉంటాయి అనమాట. మాట్లాడడం ఇష్టం బేసిక్గా. ఎప్పటి నుంచో ఉండే ఇట్లా ఇట్లా వచ్చి మాట్లాడాలి, ఇట్లా చాలా చెప్పాలి ముచ్చట్లు అని చెప్పి. కానీ ఎక్కడో చిన్న భయం, ఎందుకులే నెగిటివిటీ అవసరమా మనకి ఇదంతా అని చెప్పి, అంత తీసుకునే శక్తి అప్పుడు లేదు అని చెప్పి చిన్న భయం ఉండే. కానీ తప్పు చేయనప్పుడు భయం ఎందుకు అని ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది, అందుకే వచ్చేసిన. సో ఈసారి బేసిక్‌గా నాకు మా అమ్మ, నాన్న, అన్నయ్య, తాత అంటే చాలా ఇష్టం. వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు నాకుంది, ఎప్పుడు ఉంటది. అండ్ యాహ్! నాకు నా ఫ్రెండ్స్ అన్నా గూడా చాలా ఇష్టం. చాలా బాగా చూసుకుంటారబ్బా! చిన్న చిన్న పిల్లలాగా చూసుకుంటారు. ఎందుకో తెలవదు నాకట్లా. ఎవరైనా మాట్లాడి ప్రాణం ఇస్తే నా జాన్ ఇచ్చేస్తా. ఆ లెవెల్ ఆఫ్ ఉంటదనమాట నాకు. కానీ ఒక్కసారి నచ్చలేదనుకో, ఏదన్నా అబద్ధం చెప్పారనుకో, లాయల్‌గా లేరనుకో, ఏదన్నా డ్యూయల్ గేమ్ ఆడిర్రనుకో, ఎందుకో మనసు ఒప్పుకోదు మళ్ళీ మాట్లాడడానికి. మాట్లాడడానికి ట్రై చేస్తా. బట్ వర్కౌట్ అవ్వకపోతే ఏం చేయలేం గదా! సో, అట్లా అనమాట నేను. కొంచెం సింగర్ క్యాండిడేట్‌ని. ఒక్కసారి ఇట్లా ఇట్లా అయితే ఇట్లా ఇట్లా ఫుల్ ఫైర్ అయిపోతా అనమాట. సో, ఇంకా మా డ్యాడీ వాళ్ళదొచ్చేసి ఒకప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్‌లో షాద్ నగర్ దగ్గర ఎల్లంపల్లి అనే విలేజ్. ప్రెజెంట్ అయితే మేము హైదరాబాద్‌లోనే ఉంటాం. నేను మాత్రం ప్రెజెంట్ వేరే దగ్గర ఉన్నాను. సో, బేసిక్‌గా మా అన్న అంటే నాకు ఫుల్ ఇష్టం అనమాట. ఎందుకో కూడా చెప్తా. చిన్నగున్నప్పటి నుంచి కాపీ క్యాట్ అని నాకు పేరు పెట్టొచ్చు. అంత కాపీ కొడతా మా అన్నని. మా అన్న డాన్స్ చేస్తే నేను డాన్స్ చేస్తా. మా అన్న సాంగ్స్ పాడితే నేను సాంగ్స్ పాడతా. మా అన్న ఏ స్కూల్‌లో అయితే ఫస్ట్ నుంచి 10థ్ వరకు చదివినా, నేను అదే స్కూల్‌లో ఫస్ట్ నుంచి 10థ్ దాకా చదివినా. అది అయిపోయినంక డిప్లొమా తెలుసా? సేమ్ కాలేజ్, అది కూడా ఫ్రీ సీట్ ఇద్దరికి. సేమ్ కాలేజ్. మళ్ళీ తర్వాత బీటెక్. సేమ్. మా అన్న కాలేజ్‌కే పోవాలని కంకణం కట్టుకొని పోయినా అనమాట. ఎందుకో మా ఇంట్లోళ్ళు ఇది ఏడ పోయినా సేఫ్ ఉండాలి అని చెప్పి, లైక్ మన మన బిడ్డ ఏడవైనా సేఫ్ ఉండాలి అని చెప్పి మా మమ్మీ వాళ్ళు ఓకే, సేమ్ కాలేజ్ పోతే సేఫ్ ఉంటది అని ఏదో బిలీఫ్ అనమాట మా మమ్మీ వాళ్ళకి. సో మా అన్న సీనియర్స్, ఐ మీన్ మా అన్న ఫ్రెండ్సే నాకు సీనియర్స్, నా సీనియర్సే మా అన్న ఫ్రెండ్స్ అనమాట. అందరితో కలిసి ఉంటా. నాకు నా బ్యాచే కాదు, మా అన్న దోస్తులు అందరూ కూడా దోస్తులే. అట్లుంటుండే నేను యాక్చువల్‌గా. యాహ్! బట్ లిటరల్లీ ఈవెన్ నాకు రీల్స్ గూడా ఫస్ట్ టిక్‌టాక్, మ్యూజికల్లీ మా అన్న చేస్తే నేను చేశా. టిక్‌టాక్ మా అన్న చేసినా నేను చేసినా. మళ్ళీ రీల్స్ మా అన్న స్టార్ట్ చేస్తే నేను స్టార్ట్ చేసినా. పాటలు పాడడం మా అన్న పాటలు పాడితే నేను పాడుతుండే. మా అన్న ఎట్లా కాపీ కొడుతుండే అంటే, మా అన్న డాన్స్ చేసిండనుకో ఏదన్నా పాటకి, అదే పాటకి మా అన్న ఏ ప్యాంట్ ఏసుకుంటే అదే ప్యాంట్ ఏసుకొని మా మమ్మీ ముందర చేస్తే, "నువ్వు నన్ను జూడు" అని చెప్పి గొడవేసుకుంటుండే మా మమ్మీతోని. క్రేజీ డేస్ బ్రో! బట్ నాకు మా అన్న ఇష్టం అబ్బా! బంగారు కొండ. మా మమ్మీ వాళ్ళ ఎఫెక్టో, లేకపోతే అది ఏ రీజన్‌కో తెలవదు గానీ, పాత సినిమాలు, పాత పాటలు, ఎందుకో అదే మీనింగ్‌ఫుల్ అనిపిస్తది నాకు. ఇప్పటికంటే కంపారిటివ్‌లీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ అదేందో పిచ్చి నాకు. అట్లాంటిది ఏదైనా సినిమా కనిపిస్తే ఇట్లా చూస్తా అనమాట. సో, బేసిక్‌గా మన కల్చర్ అన్నా, మన ట్రెడిషన్స్ అన్నా, మన పండగలన్నా, మన మల్లన్న స్వామి, మన ఎల్లమ్మ తల్లి, ఎందుకో తెలవదు గానీ మన ట్రెడిషన్స్ అన్నా, అదొక ఎమోషన్ నాకు. అంటే ప్రతి పండగకి ఒక విశిష్టత ఉందని జెప్పి, తర్వాత మనకొక హిస్టరీ ఉందని జెప్పి అనిపిస్తది గదా! మనది అన్నప్పుడు ఆ ఫీలింగ్. సో, అందుకని నాకు తెలుసుకోవడం ఇష్టం. కొత్త కొత్తయి నేర్చుకోవడం ఇష్టం. చిన్నగున్నప్పుడు నేను మా మమ్మీ ప్రవచనాలు పెడితే, "ఏది మమ్మీ తీసేసేయి వేరేది పెట్టవా?" అని అడుగుతుండే. అట్లాంటిది ఇప్పుడు నేనే వెతికి చూసి తెలుసుకుంటున్నా అనమాట. మన హిస్టరీ ఏంది? మన చరిత్ర ఏంది? అసలు మనం ఏం మిస్ అయితున్నాము? అసలు మనం రామాయణం ఎందుకు చదవాలి? మహాభారతం ఎందుకు వినాలి? ఇయన్నీ ఎందుకు అని చెప్పి ఒక క్యూరియాసిటీ వచ్చిందనమాట. ఏమో ఔట్ ఆఫ్ లోన్‌లీనెస్ కూడా అయ్యుండొచ్చు. కానీ రాంగ్ సైడ్ పోవట్లేను కాబట్టి ఐయామ్ హ్యాపీ అనమాట. సో, హన్మయ్య అసలు ప్రతి ఒక్క దేవుడి గురించి ఒక్కొక్కటి తెలుసుకుంటుంటే, లైక్ బ్లైండ్‌గా నమ్మను. కానీ తెలుసుకున్నప్పుడు ప్రతి దానికి ప్రూఫ్ ఉంది. మన హిస్టరీకి, మన కల్చర్‌కి అన్నప్పుడు ఆ కిక్ వేరేలా ఉంటది. సో, అది తెలుసుకున్నప్పుడు నాకు నేను చూషింది అరే! మనోళ్ళందరికీ షేర్ జేయాలి అని ఎక్కడో అనిపించిందనమాట. సో, దాని నుంచి వచ్చిందే ఇది వన్ ఆఫ్ ద రీజన్. నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లైక్ లిటరల్‌గా 5 మంత్స్ బ్యాక్ స్టార్ట్ జేషిన. లైక్ 5-6 మంత్స్. ఎగ్జాక్ట్‌లీ నేను చేసే టైంకి 14.7K ఉన్నారనమాట. నేను 10K అప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అండ్ నాకు 90స్ మెమోరీస్ అన్నా, నేను పుట్టింది లేట్ 90సే. కానీ 90స్ వాళ్ళ మెమోరీస్ చాలా బావుంటాయి. వాళ్ళ గేమ్స్, సినిమాలు, వాళ్ళు ఎంజాయ్ చేసిన ఫన్,
వాళ్ళు 2 డిఫరెంట్ ఎరాస్, 3 డిఫరెంట్ ఎరాస్ చూస్తున్నారనమాట. లైక్ ప్రీ 90s, 2000 కిడ్స్, తర్వాత ఇప్పుడొచ్చే జెన్‌జీ వాళ్ళని గూడా. సో, ఇన్ని వేరియేషన్స్ వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయితారు. లైక్ గోయింగ్ బ్యాక్ టు మెమోరీస్ అంటే మళ్ళీ ఆ మెమోరీస్‌ని రివైండ్ చేసుకున్నప్పుడు ఒక తెలియని హ్యాపీనెస్ ఒస్తది. ఆ హ్యాపీనెస్ గురించే నేను వీడియో చేషిన. లిటరల్‌గా చెప్తున్నా, ఇన్ని వీడియోస్ ఆల్‌మోస్ట్ ఒక 160 పోస్ట్‌లేమో చేషినా, ఒక్కటి గూడా అబద్ధం చెప్పలే. మీరు నమ్మరసలు. కొందరు లైక్‌ల కోసం చేస్తున్నావా? లేకపోతే ఇంకేదో చేస్తున్నావా? లైక్ లైక్స్ కోసం చేస్తున్నావా? అనేసి అడిగినారనమాట. మొన్న మన తెలంగాణ గురించి ఒక వీడియో చేసినప్పుడు లైక్స్ కోసం ఏమైనా చేస్తారని. అరే! మన చరిత్ర మనం చెప్పుకోకపోతే ఎవరు చెప్తారబ్బా! నాకు అర్థం కాదు. అసలు నాకు లాజిక్ అర్థం కాదు. నువ్వు మంచిగున్నంత సేపు, అబద్దాలు ఆడినంత సేపు, లాయల్‌గా ఉన్నంత సేపు ఏది చేసినా నడుస్తది. ఏది అంటే తప్పు కాదు మళ్ళీ. అదనమాట నా పాయింట్. సో, వాళ్ళట్లా మాట్లాడినప్పుడు పిచ్చి మన చరిత్ర మనం మాట్లాడుకోకపోతే పక్కింటోళ్ళు మాట్లాడుకుంటారా? వాళ్ళెందుకు చెప్తారు చెప్పు? మనది మనం మాట్లాడుకోవాలి గదా! ఇప్పుడు నేను మాట్లాడను. అట్లా 10 మందిని మాట్లాడకుండా చేసిరనుకో, మన చరిత్ర ఎవరు చెప్తారు? సో, చాలామంది "నువ్వు ఈడనే ఉండి చేయాలి గదా! మరి ఏడకో పోయినవేంది?" అని అడిగినారనమాట. ప్రతిదానికి ఒక రీజన్ ఉంటది. అన్నీ ఇక్కడ చెప్పలేము గదా! అండ్ ఇంకొకటి, నేనిక్కడ ఏదైనా ఆన్సర్ చేయలేకపోయినా, ఏదైనా చెప్పట్లేను, లైక్ గొట్టి వదిలేసినా అనుకో, మోస్ట్‌లీ అన్నీ చెప్తా. నేను చాలా ట్రాన్స్‌పరెంట్. ఏదైనా చెప్పలేదనుకో, దానికి ఏదో ఒక రీజన్ ఉంటది. అది అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా. అంతే. చిన్న వాటికి ఇంత ఖుష్ అయిపోతా. ఎట్లా ఖుష్ అయితా అంటే, ఇప్పుడు నేను ఏడికైనా పోలేకపోతున్నా అనుకో, నా లొకేషన్‌లో లైక్ చిన్న చిన్న సర్కస్‌లో లేకపోతే ఏదో ఒకటి జరుగుతది గదా! ఆర్ ఎల్స్ ఏదన్నా ఒకటి చిన్న ఈవెంట్ ఏదైనా జరిగిందనుకో, ఆర్ మన ఫ్రెండ్స్‌ది ఏదైనా జరిగింది పక్కా పోతా. లైక్ లిటరల్‌గా మొహమాటం లేకుండా పోతా. లిటరల్‌గా నేనొచ్చిన కొత్తలా బర్త్‌డే పార్టీసే అనమాట ఇక్కడ మెయిన్‌గా జరుపుకునే పండగలు ఎవరింట్లో వాళ్ళు చిన్న చిన్నగా చేసుకుంటారు. ఎవరు బిజీలో వాళ్ళు గాబట్టి. సో, నాకు ఉంటుండే ఆ ఫీలింగ్. మా ఇంటి పైన ఒకరోజు బర్త్‌డే అయిందనమాట. అరే! నన్ను పిలుస్తే బావుండు, నన్ను పిలుస్తే బావుండు అని ఎంత ఎంత ఇట్లా వెయిట్ జేసినా అనమాట. అంటే అదొదిలేస్తే ఏదైనా చిన్న దానికి ఏదైనా ఈవెంట్ జరుగుతుందనుకో కాలేజ్‌లో పక్కా పోతా. మా ఇంటి దగ్గర నేను లిటరల్‌గా ఒక్కదాన్నే సినిమాకి పోతుండే తెలుసా? ఒక్కదాన్ని. లిటరల్‌గా ఒక్కదాన్ని. అంటే అందరికి అన్ని టైమ్స్ కుదరదు. సో, ఎందుకని మనం ఒకరి కోసం వెయిట్ జేయాలి? ఇప్పుడు ఈ టైం మళ్ళీ రాదు. నీకిప్పుడొచ్చిన ఇంట్రెస్ట్ మళ్ళీ రాదు. సో, నీకనిపించిందనుకో చేసేయి. తప్పు గానంత సేపు చేసేయి. ఏం గాదు. బికాజ్ ఈ ఏజ్, ఈ టైం, ఈ డే మళ్ళా అస్సలు రాదు. నీకివ్వాలున్న ఇంట్రెస్ట్ ఒక 2, 3 ఇయర్స్ తర్వాత సేమ్ ఉండదు. మీకు గుర్తుందా చిన్నగున్నప్పుడు ఫోనుంటే బావుండు, పెద్దగయిపోతే బావుండు అని ఇట్లా అనిపిస్తుండే. ఇప్పుడు ఫోను మనకి 24 గంటలు చేతిలోనే ఉంటది. కానీ ఏదో ఉండదా అప్పుడున్నంత క్యూరియాసిటీ. అరే! టాకింగ్ టామ్ మాట్లాడుకోవడానికి ఇస్తే బావుండు, ఆర్ సబ్‌వే సర్ఫర్స్ ఆడుకుంటే ఇస్తే బావుండు, లేకపోతే టాకింగ్ టామ్ ఇట్లా ఏదో అనుకుంటుండే. పెద్దగయినాక ఫోను చేతిలో ఉన్నప్పుడు ఏమి జేయం. సేమ్ వే పెద్దగయితే బావుండు, తొందరగా పెద్దగయిపోతే అందరిలాగా జాబులు చేయొచ్చు అది ఇది. పెద్దగయినాక తెలిసింది ఎట్లుంది అనేది. సో, లైఫ్‌లో అంతే. ఈ మూమెంట్‌లో ఉన్నది నెక్స్ట్ మూమెంట్‌కి అది ఉంటదో, ఉండదో, ఒకవేళ ఉన్న దాని విలువ మనకు తెలుస్తదో, తెలవదో అని ఒకటి ఫీలింగ్. సేమ్ విషయం రిలేషన్‌షిప్స్‌లో గూడా. నాట్ ఓన్లీ లవ్ అది. ఏ రిలేషన్‌షిప్ అయినా అది ఉన్నన్ని రోజులే చెరిష్ చేసుకోవాలి. ఉన్నన్ని రోజులు థాంక్‌ఫుల్‌గా ఉండాలి. గ్రేట్‌ఫుల్‌గా ఉండాలి. నా విషయంలో ఉన్న మొమెంట్‌ని మిస్ జేసుకోవద్దు. ఈరోజు మాట్లాడుతున్నారా? హ్యాపీగా దిల్‌దారుగా మాట్లాడండి. రేపు మాట్లాడట్లేదు. ఏదో గ్రహస్థితి బాలేదు. అందుకే మాట్లాడట్లేరు అని అనుకోండి అంతే. ప్రతిదాన్ని హార్ట్‌కి తీసుకొని హర్ట్ అయిపోయి, అయ్యో! ఇట్లా అయిపోయింది, అయ్యో! ఇట్లా అయిపోయింది అంటే ఏది మారదు. మనమే మార్చుకోవాలి. ఈవెన్ మీరు డౌన్ అయితున్నారు అంటే పక్కన ఎవ్వరొచ్చి ఎంకరేజ్ చేసినా మీరేం పైకి రాలేరు. మీ అంతలో మీరు జై హనుమాన్, జై శ్రీరామ్ ఆర్ ఏది మీ ఇష్టం ఏ దేవుడికి కావాలంటే ఆ దేవుడికి జై కొట్టుకొని ముందుకు పోవడం తప్ప ఏం లేదు. ఉంటది. కష్టంగుంటది. మనం ఏదో జన్మలో ఏదో జేసుంటాం. అందుకే ఇట్లుంటది. ఏం గాదు. అన్నీ సెట్ అయిపోతాయి. నేను చిన్న చిన్న మూమెంట్స్‌ని మస్తు ఎంజాయ్ చేస్తా అనమాట. అండ్ నాకు ఫ్రెండ్స్‌తో కూర్చున్నా, లేకపోతే రిలేటివ్స్‌తో ఆర్ కజిన్స్‌తో ఇట్లా కూర్చున్నా, అంటే చైల్డ్‌హుడ్ మెమోరీస్ నేను చిన్నగున్నప్పుడు ఎట్లా చేసినా, నేను చిన్నగున్నప్పుడు ఫుల్ ఎట్లా అంటే ఫుల్ మొండి క్యాండిడేట్‌నంట. తర్వాత నేను చాలా మంచిదాన్ని అని చెప్పి మా వాళ్ళు అంటుంటే మస్తు మురిసిపోతా అనమాట. ఓకే. మనం ఇంత మారుతున్నాము, ఇంత ఎవాల్వ్ అయితున్నాము. అప్పుడు చిన్న పిల్లం ఆబ్వియస్‌గా ఎట్లుంటామో మనకే తెలవదు. సో, పెద్దగయిన తర్వాత ఎట్లుంటున్నాం అనేది మన బాధ్యత గదా! సో, అదనమాట. అదనమాట మన గురించి. ఇక ముందు నుంచి మీరు సపోర్ట్ జేస్తారని జెప్పి యూట్యూబ్ స్టార్ట్ జేస్తున్నాను. మీ సపోర్ట్ నాకు కావాలి. ఎక్కడైనా వైషమ్మ చిన్న తప్పు చేస్తుంది, వారి బొమ్మ తప్పు చెప్తుంది అంటే చెప్పండి నేర్చుకుంటా. అందరికీ అన్నీ రావు. నేను నేర్చుకోవడానికి రెడీ. ఏ డోకా లేకుండా నేర్చుకుంటా. యాహ్! మీరు మంచిగా ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. నేను తీసుకుంటా. ఇట్లా తిట్టిరనుకో నేను తట్టుకోలేనబ్బా! అసలు నాకు బూతులు అస్సలు నచ్చవు. మళ్ళీ చెప్తున్నా. నన్ను తిట్టుకుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 10 సార్లు చెప్పినా నాకు బూతులు నచ్చవని చెప్పి. నిజంగా నాకు బూతులు నచ్చవు. దేవుడి గురించి మాట్లాడి ఎంతసేపన్నా మాట్లాడతా. ముచ్చట్లేసుకుందాం. మనకి చాలా 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 థాట్స్ ఉన్నాయి. వాటిని ఇంప్లిమెంట్ చేద్దాం. మీరందరూ మన దాంట్లో పార్టయితారని చెప్పి చాలా హోప్స్ పెట్టుకుంటున్నా. మీ సపోర్ట్ నాకెప్పుడూ ఉండాలి. ఉంటది అని అనుకుంటున్నా. మా తాత బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాతోనుంటాయి.
యెస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పుత్తడి బొమ్మ యూట్యూబ్ ఛానల్. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా. ఊకే 90స్, 90స్ అని చెప్తున్నా అంటే, నేను మీ అంత పెద్దదాన్ని గాదు. లైక్ చాలా లైక్ లేట్ 90స్, 97 తర్వాత పుట్టినా. సో, చిన్నదాన్నే. ఏమైనా అనుకుంటే, తప్పుగా అనుకుంటే చెప్పండి. నే మార్చుకుంటా, నేర్చుకుంటా. తప్పే లేదు చెప్పడంలో. కానీ ప్రాపర్‌గా చెప్పండి. అంతే అన్నమాట. సో, అదనమాట. మళ్ళీ కలుద్దాము. ఓకే. రైట్. బాయ్.